హలో క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయక్ పెళ్ళాం. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను చేసిన కొన్ని క్రాఫ్ట్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇది వచ్చేసి నేను పేపర్ ఫ్లవర్స్తో అయితే ఇలా బర్డ్స్ ఎగురుతున్నట్టు అయితే క్రాఫ్ట్ చేశాను. వాల్ హ్యాంగర్ ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేనే చేశాను కదా క్రాఫ్ట్. సో ఈ క్రాఫ్ట్ అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే చేశాను. సో అక్రిలిక్ పెయింట్ యూస్ చేసి అయితే చేశాను. అండ్ ఇది వచ్చేసి సన్ఫ్లవర్ అండి, అదే ఫ్లవర్. సో ఇది కూడా నేను పేపర్తోనే చేశాను. అండ్ మిడిల్లో వచ్చేసి బ్లాక్ పేపర్ థిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టి ఇలా అయితే చేశాను. ఎలా ఉంది సన్ఫ్లవర్? ఇది కూడా రియల్ ఫ్లవర్ లాగా అయితే కనిపిస్తుంది కదా, నిజమే కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోటో వాల్ హ్యాంగర్ అండి. హాఫ్ మూన్ లాగా చేద్దాం అనుకున్నా, బట్ హాఫ్ మూన్ కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రానే అయిపోయింది. సో మా అక్క కొడుకుది చిన్నప్పుడు ఫోటో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే అదైతే నేను హ్యాంగ్ చేద్దామని ఈ క్రాఫ్ట్ అయితే చేశాను. ఎలా ఉంది క్రాఫ్ట్? ఇది కూడా సేమ్ కలర్ పేపర్ అండ్ కొంచెం కార్డ్బోర్డ్ అయితే యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గోవిందనామం అండి. టిష్యూ పేపర్తో అయితే నేను ఈ క్రాఫ్ట్ చేశాను. ఎలా ఉంది? కేక్ బేస్ ఉంటుంది కదా, దానిపైన అయితే పెయింట్ వేసిన తర్వాత అయితే ఇలా నామం అయితే వేశాను టిష్యూతో. స్వామివారి నామం ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా వరకు అయితే అందరికీ నచ్చింది ఈ డిఐవై. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బాటిల్ పెయింటింగ్ అండి. ఈ గ్లాస్ బాటిల్ అయితే నార్మల్ బియర్ బాటిల్ ఉంటుంది కదా, దానిపైన అయితే బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ రెడ్ గ్రీన్తో అయితే ఇలా వేశాను. ఎలా ఉంది ఈ పెయింటింగ్? సో తర్వాత అయితే క్రాఫ్ట్ అండి. ఈ క్రాఫ్ట్ వచ్చేసి నేను క్లాత్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అయిన తర్వాత అయితే డబ్బాని పడేయకుండా ఇలా అయితే ఫ్లవర్ వాజ్ అయితే చేశాను. సో సింపుల్గా అయితే నేను షార్ట్స్లో అయితే పెట్టాను, కావాలి అనుకుంటే చూడండి. అండ్ లాంగ్ వీడియో కూడా ఉంది, చూడండి. ఈ డిఐవై క్రాఫ్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చిన్న చిన్న డబ్బాలతో కూడా ఇలా అయితే చేసుకోవచ్చు క్రాఫ్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా యానివర్సరీకి చేసిన డిఐవై అండి. ఇది కూడా వాల్ హ్యాంగర్. మా మ్యారేజ్ డేట్ని గుర్తుగా, అంటే ఇలా ఆ డేట్న మ్యారేజ్ అయ్యింది అన్నట్టు నేను యానివర్సరీకి గుర్తుగా డిఐవై అయితే చేశాను. సో ఎలా ఉంది? సింపుల్గా ఫ్లవర్స్ అయితే వేశాను ఫింగర్తో. వేసిన తర్వాత నేమ్స్ రాసేసాను. అండ్ డేట్స్ అయితే మా మ్యారేజ్ డేట్ని మాత్రం కొంచెం లవ్ సింబల్లో రెడ్ కలర్తో అయితే పెయింట్ వేశాను. అండ్ ఇక్కడ మేల్ ఫీమేల్ది అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి, నెట్ క్లాత్తో అయితే ఫీమేల్ని అయితే ఇలా డెకర్ చేశాను. అండ్ మేల్కి అయితే నేను సింపుల్గా ధోతి ఒకటి పెట్టాను. ఈ డిఐవై కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది, చేయడం చాలా సింపుల్. బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి కొంచెం కష్టమే అనిపించింది. అండ్ ఫినిషింగ్ కూడా అంత మంచిగా రాలేదు నాకు, ఎందుకంటే ఫస్ట్ నేను డేట్స్ ఉన్నాయి కదా, మంత్లో డేట్స్ అవన్నీ మార్కర్తో వేశాను, అప్పటికి చెడిపోయింది అక్కడ. సో పర్లేదని అలానే ఉంచేసా. అండ్ తర్వాత వచ్చేసి ఇది వెల్కమ్ బోర్డ్ అండి. పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చేశాను. సేమ్ కేక్ బేస్ ఉంటుంది కదా, దానిపైన బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత ఇంకా మనకు ఈ ఫ్లవర్స్ లాగా అయితే ఫస్ట్ చేసుకోవాలి పిస్తా షెల్స్ని, ఇంకా పేస్ట్ చేసేయడమే మనకు కావాల్సిన చోట. సో నేనైతే ఇలా మంచిగా అయితే చేశాను. మిడిల్లో అండ్ సైడ్కి వచ్చేటట్టు ఫ్లవర్స్. అండ్ మిడిల్లో అయితే ఇంకా వెల్కమ్ బోర్డ్ చేస్తున్నా కాబట్టి వెల్కమ్ అని ఎల్లో పెయింట్తో అయితే రాసేసాను. ఫైనల్గా ఈ వెల్కమ్ బోర్డ్ అయితే నేను 2 చేశాను. ఒకటైతే చాలా రోజుల క్రితం అయితే చేశాను, తర్వాత ఇంకొకటి వీడియో కోసమే నేనైతే ఈ డిఐవై చేశాను. డిఐవై క్రాఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ డిఐవై క్రాఫ్ట్ది కూడా ఫుల్ వీడియో అండ్ షార్ట్ వీడియో కూడా ఉంటుంది నా ఛానల్లో,
చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా చేశాను అనేది. సో ఇవ్వండి నేను చేసిన డిఐవైస్ పెయింటింగ్ క్రాఫ్ట్స్. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.